ఒక పెద్ద నీలం సరస్సులో చేపల రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో అనేక రకాల చేపలు నివసించేవి. బంగారు చేపలు, నీల చేపలు, చిన్న గుడ్డి చేపలు, పెద్ద బొద్దు చేపలు. అందరిలోకి మరింత తెలివైనవాడు చిన్న అనే ఒక చిన్న బంగారు చేప. చిన్న ఎంతో చురుకైనది, జిజ్ఞాసతో కూడినది. సరస్సులోకి ఎక్కడేమైనా కొత్తగా వస్తే ముందుగా తెలుసుకునేది అది. కాని అతని స్నేహితులు బొమ్మి, గిల్లి, బుడ్డు ఆ విషయాలన్నింటినీ ఆటలుగా మార్చేసేవాళ్ళు. ఒకరోజు సరస్సులోకి ఓ పాత ప్లాస్టిక్ సీసా ప్రవేశించింది. చిన్న ఆ సీసాను గమనించి, ఇది మానవుల నుండి వచ్చిన విషపూరిత వస్తువు. మన నీటిని పాడు చేస్తుంది అని అన్నారు. కాని బొమ్మి నవ్వేశాడు. ఓ చిన్నా, నువ్వెప్పుడు ఇలా ఆలోచించేస్తావు? అది ఒక్క సీసా ఏమి చేస్తుంది? ఒక వారం రోజుల తర్వాత సరస్సులో మరో 2 ప్లాస్టిక్ సంచులు, మత్స్యపురాణపు మూటలు కూడా వచ్చాయి. నెమ్మదిగా నీరు మలినమవుతోంది. కొన్ని చిన్న చేపలు అస్వస్థతకు గురయ్యాయి. ఇప్పుడు అందరికీ చిన్నా చెప్పింది నిజమని అర్థమైంది. చిన్నా వెంటనే అన్ని చేపలతో కలిసి ఒక తీర్మానం తీసింది, మనం మన నీటిని మనమే కాపాడాలి. మానవుల ప్లాస్టిక్ వస్తువులను బయటకు తోసేయాలి. అలాగే మానవులకు మన పరిస్థితిని తెలియజేయాలి. అందరూ కలసి పనిచేశారు. బొమ్మి, గిల్లి, బుడ్డు వాళ్ళంతా ఒత్తుగా కట్టుబడి ప్లాస్టిక్ వస్తువులను కొట్టివేశారు. ఒక చిన్న చేప ముత్యాలని గాలిలోకి ఎగురవేసింది. అది పైన ఉన్న చిన్న పిల్లవాడి గమనంలోకి వచ్చింది. ఆ పిల్లాడు తన తండ్రితో కలిసి నీలం సరస్సు దగ్గర నోటీసులు పెట్టించాడు, దయచేసి ప్లాస్టిక్ విసరవద్దు, ఇది చేపల ఇంటి నీరు. మెల్లగా సరస్సు మళ్లీ శుభ్రపడింది. చేపలందరికీ ఊపిరి పీల్చినట్టయింది. చిన్నా నాయకత్వం చూసి అందరూ గర్వించారు. ఇప్పుడు ప్రతి చేప ఒక్క చిన్నా చెప్పిన విషయాన్ని వినేంతగా మారింది. అంతేకాదు, మానవులు కూడా అక్కడికి వచ్చే ప్రతి చిన్నారికి చేపల గురించి, నీటి పరిశుభ్రత గురించి నేర్పించారు. మోరల్: జీవులు మాట్లాడలేకపోయినా వాటికి భావాలు ఉంటాయి. ప్రకృతిని కాపాడితే మనమే సుఖంగా ఉంటాం.